హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు కంటెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, సో లాస్ట్ ఒక 10 days టైం ఉంది కాబట్టి మన కుంభమేళానికి, అతి పవిత్రమైన కుంభమేళానికి మన హైదరాబాద్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా ఫ్రెండ్స్. సో వెళ్తూ దారిలో కార్లో స్టార్ట్ అవుతున్నా. 10 days ట్రిప్ వేస్తున్నాను నేను, మా ఫ్రెండ్స్ ఇట్లంతా. సో చూడండి, లైక్ చేయండి. మంచి మంచి అడ్వెంచర్స్ వీడియోస్ తీసి పెడుతుంటాను డ్రైవింగ్లో అందరి వేళల్లో. సో ప్లీజ్ స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే డ్రాంక్ నా 10 నెంబర్ కనిపిస్తుంది. యా ఫ్రెండ్స్, ఇప్పుడు కుంభమేళకి వెళ్తున్నాము అందరం. సార్ వాళ్ళందరము నాగోల్ మధ్యలో అయినాం. నాగోల్ కాదు, గోయింగ్ టు కుంభమేళకి వెళ్తున్నాం. కుంభమేళ 11:30 దాకా. ఇదంతా ఇప్పుడు మనం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వచ్చే వరకు మొత్తం వీడియో తీస్తున్నాం. యా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము లాగేయాలా సార్? లాగేస్తున్నా. యా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము కుంభమేళకి వెళ్తున్నాం. కుంభమేళ దారిలో ఇప్పుడు కామారెడ్డి దగ్గర సో టీ తాగడానికి ఆగామన్నట్టు సారు నేను. సో అందరం టీ తాగడానికి. సో ఇక్కడ వచ్చేసి నాగపూర్ హైవేకు నుంచి మనం బయలుదేరుతున్నాం అన్నట్టు. ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఒక 3 o'clock ఏమో బయలుదేరినాము. 3 o'clock బయలుదేరి ఇక్కడ మధ్యలో కామారెడ్డి దాటినాక టీ కోసం ఆగాం ఫ్రెండ్స్. సో ఈ హోటల్కి వెళ్తున్నాం. ఇక్కడ మన హోటల్ చూడండి, ఇది హోటల్. ఈ హోటల్లో జస్ట్ టీ తాగుతాము. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మధ్యలో ఆగాము. కొంచెం మా కార్కి వచ్చేసి చెక్ చేసుకుంటున్నాము. చాయ్ బ్రేక్. ఇప్పుడు వచ్చేసి మనం మధ్యలో ఉన్నాము. అవును, ఆల్మోస్ట్ ఏంటంటే జలాల్పూర్ దగ్గరలో ఉన్నాం. జలాల్పూర్ వచ్చేసి 200 kilometer దూరంలో ఉన్నాము. ఇప్పుడు మన కుంభమేళ ప్రయాగ్రాజ్ కాడికి వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మేము మధ్యాహ్నం 3-4 గంటలకు బయలుదేరాము హైదరాబాద్ నుంచి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి మనకు ఒక 2 అవుతుంది. ఈ 2 late మధ్యలో టీ తాగుదాం మనం ఆగాం ఫ్రెండ్స్. సో నైట్ అంతా జర్నీ చేస్తున్నాము. నాగపూర్ దాటినాము ఇప్పుడే. నాగపూర్ నుంచి అయ్యా ఇప్పుడు వారణాసి కొట్టాలి నైట్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 700 kilometer ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. సో పోతూ మంచి మంచి అడ్వెంచర్స్ వీడియో చేస్తుంటాం మా అన్న వాళ్ళతోటి, వీళ్ళందరితోటి. చూడండి, స్టే ట్యూన్. వెళ్తున్నాము. మన శంకర్ అన్న హాయ్ చెప్పనా? హాయ్. సో ఇది మన టీ. మళ్ళా ఒక 2 అవర్స్కి 3 అవర్స్కి ఒక టీ తాగుతున్నాం ఇక్కడ. నైట్ అంతా ఈ జర్నీ. సార్ యా టీ తాగుదాం. ఓకే, ఇది మన టీ అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్కి 3 అవర్స్కి మ్యాక్సిమం ఇక్కడ హైవేల మీద ఆగి టీ తాగుతున్నాం అన్నట్టు. ఏంటంటే మన కార్ మీద డ్రైవ్ చేస్తుంటే కొంచెం నిద్ర వస్తుంది. నిద్ర రాకుండా కొంచెం రిలీఫ్ కోసం. టీ. ఇది హైవే మినీ రెస్టారెంట్ అట. సో నైట్ 2 o'clock అవుతుంది టైం. 2 o'clock ఫ్రెండ్స్, ఇప్పుడు మన కుంభమేళ ప్రయాణంలో సో ఇక్కడ మన ఆదిలాబాద్కి 20 kilometer దూరంలో నిర్మల్ దాటాక ఒక దాబా లాగాం ఫ్రెండ్స్. ఈ దాబా దగ్గరలో. సో ఈ దాబా దగ్గరలో మా కార్ వచ్చేసి ఇక్కడ. సో ఇక్కడ ఆగాము. సో ఇప్పుడే తినేసాను అన్నట్టు. మా
అన్న వాళ్ళు అందరూ వాళ్ళందరూ తింటున్నారు. ఇదే దాబాలో మేము ఆగామన్నట్టు. సో మా కొలీగ్స్ వచ్చేసి మా వాళ్ళంతా మంచి మా సార్ వాళ్ళు అన్న వాళ్ళు ఇక్కడ తింటున్నారు. స్పైసీగా ఉంది ఫ్రెండ్స్, పచ్చడి తిన్నా. సో మాకు మార్గ మధ్యంలో మాకు ఇంకో కొత్త ఫ్రెండ్స్ కలిసారు అన్నట్టు. వాళ్ళు కూడా మన ఏరియాని చూస్తున్నారు. సో వీళ్ళు కూడా చూడండి, ఇదే మా ఫ్రెండ్స్. సో ఇక్కడ కూర్చొని అయితే తిన్నాం డిన్నర్. ఇక్కడైతే డిన్నర్ మేము తెచ్చుకున్న ఫుడ్ ఇక్కడైతే డిన్నర్ తిన్నా. అయిపోయింది. శంకర్ అన్న హాయ్ హాయ్ యూట్యూబర్స్. సో జస్ట్ ఇప్పుడు డిన్నర్ కంప్లీట్ అయింది. నా పేరు చెప్పు. वैसा नहीं नाटक बहुत ज्यादा कर रहा, इसका गांड फोड़ना भी। आओ भाई फोटो उतार के भिजा दे तो अभी। हाँ? तुम आओ भाई तो कल बनाते नहीं ना, वैसा नहीं ना, एक मिनट, वैसा नहीं ना, एक जगह रुके चलो मारेंगे वो क्यों बोले, ठीक है भाई मारेंगे वो क्यों बोल दिया। इतने में और एक कोने सा है आना ఓకే అండి. ఆమె చెప్పిన వచ్చేటప్పుడు మళ్ళీ దాపెట్టి మాకే ఇచ్చానది. నా పోనేది అరే మీ అమ్మ నాకు ఫ్రెండ్స్. ఇదే వచ్చేసి మన నాగపూర్. జస్ట్ నాగపూర్కి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మేము. నాగపూర్కి జస్ట్ ఒక 100 కిలోమీటర్ దూరంలో మేము ఒక దాబాలో, మళ్ళీ ఒక దాబాలో మేము ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి 12 అవుతుంది టైము. 12 రాత్రిలో ఇక్కడ ఒక టీ తాగుదాము, టీ బ్రేక్ ఇస్తున్నాము. ఇక్కడ చూడండి అన్నగారు మా శంకర్ అన్న కారు దూస్తున్నాడు. సో సార్ వాళ్ళు టీ తాగుతున్నారు. టీ బ్రేక్. ఇంత దూరం వచ్చినందుకు చాయ్ తాగుతున్నాం ఇక్కడ. సో అన్న అయితే మస్తు కష్టపడుతున్నాడు. కష్టానికి ఫలితం 90 వేయాలంటే 90 వేస్తే మా వాళ్ళు సుఖపడతాడు. 90 లేని మా వాడు నడపలేడు. ఓకే 90 కావాలని మా 90 కంటే మా తమ్ముడు బ్రదర్ ఫస్ట్ 90 అడుగుతున్నాడు. ఫుల్ కొడుతున్నా నేను. ఓకే ఎంజాయ్ టు ఫుల్. ఓకే ఎంజాయ్ టు ఫుల్ బాటిల్. వావ్. సో ఫ్రెండ్స్ ఇది స్టే ట్యూన్. ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా. థ్యాంక్ యూ. సో ఇక్కడ మేము ఈ టైంలో ఇప్పుడు రెడీ చేసుకొని తాగుతున్నాం చాయ్. ఇప్పుడు రెడీ చేస్తున్నారు. రెడీ చేసి ఇక్కడనే ఇప్పుడు ఈ నైట్ టైము చాయ్ లేదన్నారు. సో ఇప్పుడు మనం స్పెషల్గా చాయ్ చేయించుకొని మన కోసం స్పెషల్గా చాయ్ చేయించుకొని తాగుతున్నాం. केरला अल्लम वो केरला में लेके आते हो? केरला से लेके आते आंध्र का नहीं? हाँ आंध्र केरला अल्लम. क्या बोलते अपना अमरावती से संतरा जाता, केरला से अदरक आता, पाइनएप्पल आता. యా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు వచ్చేసి మనము ఆన్ ద వేలో ఉన్నాం ఫ్రెండ్స్. ఎక్కడ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు జబల్పూర్ దాటామన్నట్టు. జబల్పూర్ దాటేసి ఒక చిన్న స్మాల్ నది దగ్గర చిన్న వంట బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకుంటున్నాము మంచి చెట్ల కింద. చూపిస్తా చూడండి. మన సో ఈరోజు మంచి ఆల్మోస్ట్ మేము నిన్న 3 గంటలకు బయలుదేరాం. అప్పటి నుంచి జర్నీ చేస్తూ జస్ట్ ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చిన్నగా వంట ప్రిపేర్ చేస్తున్నాము ఆంజనేయ స్వామి గుడి దగ్గర.
నేను 2 నిమిషాలు అడుగుతున్నా బరోబర్ हो गया 10 रुपये बरोबर हो गया बरोबर हो गया సార్ వాళ్ళు ఇంకా సార్ ఇక్కడ వంట చేస్తున్నాడు సార్. సార్ హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ హలో హాయ్ యూపీ బార్డర్లో ఉప్మా చేసుకుంటాం. యూపీ బార్డర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర, నది దగ్గర, నది ఒడ్డున నది ఒడ్డున చెట్ల కింద చెట్ల కింద ఉప్మా ఉప్మా బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్, తదుపరి భోజనం, నెక్స్ట్ నది ఒడ్డున. సో మన సార్ కొండలరావు సార్ వంట చేస్తున్నాడు. ఇక్కడ చూడండి మంచిగా టిఫిన్ చేస్తున్నాడు సార్. టమాటా బాగా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ మనకు మధ్యప్రదేశ్, ఇది మధ్యప్రదేశ్లోని స్టేట్లో ఉన్నాం, మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నాము. మధ్యప్రదేశ్ స్టేట్ దగ్గర ఘాట్ అనే నది, ఆ ఘాటికి ఇంకోటి అనుసంధానం చేసిన ఒక చిన్న నది అన్నట్టు. ఆ చిన్న నది దగ్గర ఆ చెట్ల కింద అందరూ ఇప్పుడు మన కుంభమేళాకి వెళ్ళే వాళ్ళు, ప్రయాగ్రాజ్ వెళ్ళే నదుల కాడికి వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ స్టే చేసి టిఫిన్ చేసుకుంటూ కొంచెం ఏమంటారు సేద తెచ్చుకుంటున్నారు అన్నట్టు. సో ఒక్కసారి చూపిస్తాను మీకు, నా నది కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. సో నాకు తెలిసి అయితే మధ్యప్రదేశ్లో ఉన్నాం, కానీ ఇక్కడ చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా వాతావరణంలో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలో ఇక్కడ మనకు ఫుడ్ మాత్రం మన హైదరాబాద్లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాంటి రకమైన ఫుడ్ ఇక్కడ మనకు దొరుకుతుంది మధ్యప్రదేశ్లో, ఈ నది దగ్గర. సో ఈ నది దగ్గరికి తీసుకెళ్తున్నా, ఒక్కసారి చూడండి, మంచిగా ఉంది నది. ఇది ఒక చిన్న నది. సో ఇక్కడ వెళ్ళిందంటే అక్కడికి వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ స్నానాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మన ఆల్మోస్ట్ ఎందుకంటే ఒక ఊరు ఇక్కడ 2-3 రోజులతో జర్నీ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ చెట్ల మధ్యలో ఇక్కడ ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ కొందరు స్నానాలు చేసి మళ్ళీ రిటర్న్ ప్రయాణం అవుతున్నారు. ఇదే నది ఒడ్డున, ఇక్కడ చూడండి నది ఒడ్డున ఉన్నామన్నట్టు. చాలా బాగుంది ఫ్రెండ్స్ నది. సో మనకు కుంభమేళ వెళ్ళే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇక్కడ వెళ్ళే ఈ నేషనల్ హైవే 44 దగ్గర అందరూ మ్యాక్సిమం అయితే ఇక్కడ ఉండి స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయి వెళ్తున్నారు ఫ్రెండ్స్. నేను నది లోపలికి దిగేశాను. బాగుంది. ఇక్కడ ఈ నది ఒడ్డున యాక్చువల్లీ ఏంటంటే అది ఫ్లైఓవర్ ఫ్రెండ్స్. అక్కడ ఫ్లైఓవర్ ఉంది, పక్కకు రైల్వే స్టేషన్ ట్రాక్ కూడా ఉంది, పైన బస్ ట్రాక్, రైల్వే ట్రాక్ అండ్ నది. ఈ నది ఒడ్డున మళ్ళీ ఇంకోటి పెద్ద పెద్ద చెట్లు చూడండి. ఈ చెట్ల మధ్యన ఉంటే ఈ ఫీలింగ్ మాత్రం ఒక మరవలేస్గా ఉంది అన్నట్టు. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ ఫీలింగ్ ఎంజాయ్ చేయాలంటే పక్క రావాలి కుంభమేళ వెళ్ళే అందరికీ. సో ముందు ఇంకా అడ్వెంచర్స్ చేసి చూపిస్తాను, వెళ్ళేటి అన్నీ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వెళ్ళేది ఎక్కడెక్కడికంటే ఆల్మోస్ట్ సో ఇప్పుడు ప్రయాగ్రాజ్ అండ్ కాశీ, అయోధ్య, వారణాసి అండ్ కుంభమేళ అంటే ఆల్మోస్ట్ మళ్ళీ ఉజ్జయ్, మంగళమ్మ ఒక 5-6 కవర్ చేద్దాం అనుకుంటున్నాం, 1 వీక్ ట్రిప్ అన్నట్టు. సో మీకు ఇక్కడ ఉన్నాయన్నీ మీకు మన నార్త్ ఇండియన్ సైడ్ ఉన్నాయని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, మంచి మంచి వీడియో చేసి చూపిస్తాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.